హలో సార్, నేను రైజింగ్ స్టార్ అనే మ్యాగజైన్ నుండి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. మీ ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు కదా, ఎప్పుడు రమ్మంటారో అని. ఇంట్లోనే చేస్తారా లేక బయట ఎక్కడ పర్లేదా? ఎక్కడైనా పర్లేదు సార్. అయితే ఒక 1 అవర్ తర్వాత ఆర్కే పిచ్చుకొచ్చి. ఎవరు రైజింగ్ స్టార్ మ్యాగజైన్ యశ్వంత్ అంట, ఇంటర్వ్యూ కావాలన్నాడు. ఇప్పుడు వెళ్తున్నా, ఒకసారి కనుక్కో. ఓకేరా. హాయ్ సార్. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, మీ ఫస్ట్ నోవెల్స్ బాగా హిట్ అయ్యాయి కదా, దీని మీద ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషమే కదండి, కాకపోతే మన మీద బాధ్యత పెరుగుతుంది అంతే. రాబోయే వాళ్ళు ఇంకా బాగా రాయాలి. నోవెల్స్లో డ్రామా, ఫిక్షన్, కామెడీ ఉండగా మీకు క్రైమ్ రాయాలనే ఆ స్ఫూర్తి ఎలా వచ్చింది? చూడండి, ఎప్పుడన్నా క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఒకరికి ఒక్కొక్క శైలి ఉంటుంది. క్రైమ్ స్టోరీస్ రాయడం నాకు ఇష్టం, సో అవే రాస్తాను. మీకు జర్నలిజం అంటే ఇష్టం, అందుకే జర్నలిస్ట్ అయ్యారు. అదే మిమ్మల్ని నవల రాయడం మీరు రాయగలరా? అలా ఎలా కంపేర్ చేస్తారు సార్? నా ప్రొఫెషన్ వేరు, మీ ప్రొఫెషన్ వేరు. మీకు అర్థం అవ్వాలంటే సినిమా భాషలో చెప్తాను. రాజమౌళి గారిని పోగిరి సింహ తీయమంటే పూరి జగన్నాథ్ బాగా తీయగలరా? పూరి జగన్నాథ్ గారిని మగధీర సింహ తీయమంటే రాజమౌళి గారిని బాగా తీయగలరా? రైటర్స్ కూడా అంతే, వాళ్ళని ఏదైతే ఎక్కువ ఆకర్షిస్తుందో వాటి గురించి రాస్తారు. సో మీరు క్రైమ్ స్టోరీస్ రాయడానికి కారణం మీకు క్రైమ్ అంటే బాగా ఇష్టం కదండి? అంతే కదండి. మీరు రైటర్ కాకముందు మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని, తనని మీరు టార్చర్ చేసి చంపారని విన్నాను, నిజమేనా? ఎవరండి మీకు చెప్పింది? నా గర్ల్ ఫ్రెండ్ నిజమే, కానీ మేము బాగా కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు లేదు మరి? మీ టార్చర్ భరించలేక మీ గర్ల్ ఫ్రెండ్ వేరే వాడితో లేచిపోయిందని మీరే చంపేశారట. దీనికి మీ సమాధానం ఏంటి? మీరు జేబులో నైఫ్ కూడా క్యారీ చేస్తారటగా. ఓకే ఓకే, కూల్ సార్. ఇంకా వేరే ఏదైనా మాట్లాడదాం. మీ లేటెస్ట్ నోవెల్ సినాప్సిస్ చెప్పండి. నెక్స్ట్ నవల్లో కూడా నాలాంటి ఒక రైటర్ ఉంటాడు. ఒకరోజు బయటకు వెళ్తుంటే సడన్గా కూడా కార్ ఆగిపోతుంది. సార్, సుదీప్ గారు మీరేనా? అవునమ్మా. సైకో నోవెల్ రాసింది మీరే కదా సార్? యా. ఏంటి సార్, కార్ ట్రబుల్ ఇచ్చిందా? అవునమ్మా, కార్ స్టార్ట్ అవ్వట్లేదు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ రోజు నైట్ మీరు మా ఇంట్లో ఉండి రేపు మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. ఎందుకు లేవయ్యా, నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఈ నైట్ నేను ఏదో ఒకటి చూసుకుంటాలే. ఇబ్బంది ఏముంది సార్, ఇట్ విల్ బీ మై ప్లెజర్. సార్, ఈ టైంలో మెకానిక్స్ దొరకడం కూడా కష్టం. ప్లీజ్ కమ్ టు మై హౌస్ సార్, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సరే, నీ ఇష్టం, వెళ్దాం పద. ఏంటయ్యా, రూమ్ లాక్ తీస్తుంది? లైట్స్ ఆ పక్కనే ఉంటాయి సార్. కూర్చోండి సార్. సార్, మీ లాస్ట్ నోవెల్స్లో సైకోస్ గురించి చాలా దారుణంగా రాశారు కదా,
మీకు ఎటువంటి వార్నింగ్ కాల్స్ రాలేదా? వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేశారు కదా. ఎవరంటారయ్యా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాడుకున్నోడికి వాడుకున్నంత. అయినా పొలిటీషియన్స్ పబ్లిక్లో బూతులు తిట్టుకున్నప్పుడు లేని బాధ నేను నవల్లో హార్ష్గా రాస్తే ఏముంటుంది? ఏం ఉండదు. సపోజ్ సైకోటిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తే? ఎవరు చేస్తారయ్యా? నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు. కూర్చోండి సార్, ఇప్పుడే వస్తాను. అబ్బా, ఛా, ఏమైంది? నన్ను ఎవరు కట్టేశారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇందాక రోడ్ మీద వెళ్తుంటే ఒకటి తేడాగా చూశాడు. మళ్ళీ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇంకోటి తేడాగా చూశాడు. ఇక్కడికి వచ్చి చూస్తే డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. దిగి నన్ను తీసుకొచ్చింది మనిషా లేక దెయ్యమా? కన్ఫ్యూజన్గా ఉంది. డోర్ ఎలా క్లోజ్ అయింది? నువ్వా? ఎక్కడికి వెళ్ళావు? ఎంతసేపు నా చేతిలో ఎవరు కట్టేశారు? ఇంకా అర్థం కాలేదా? నేనే కట్టేశా. నువ్వా? నువ్వెందుకు కట్టావు? అంటే మీరు సైడ్. ప్లీజ్ సార్ నన్ను ఏం చేయకండి సార్, నన్ను వదిలేయండి సార్. మేమెందుకు ఏం చేయకూడదు? మేము మాత్రం ఏం చేసాం? మాకు ఫీలింగ్స్ ఉండవా? మా మనోభావాలు హర్ట్ అవ్వా? సార్ ప్లీజ్ సార్ నన్ను ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్తే కదరా నిన్ను మామూలుగా చంపను. సార్ వదిలేయండి సార్, జీవితంలో ఇంకా నవ్వాలి సార్ ఆయన సార్, ప్లీజ్ సార్ వదిలేయండి సార్. సరేరా, ఒక గేమ్ ఆడదాం, నీ ఫేట్ డిసైడ్ చేద్దాం. చంపాలి. ఎవరైనా ప్రపోజ్ చేయడానికి రోజు వాడతారు, వీడు చంపడానికి వాడుతున్నాడు. వీడి సైకోయిజం తగలయ్యా. ఇలా ఇరుక్కున్నాను బాబు. చంపాలి, చంపద్దు. చంపాలి, చంపద్దు. నాకు ఇది బోర్ కొడుతుంది, కాసేపు మాడుకుందాం. నువ్వు మంచి రైటర్ అని నీ ఫీలింగ్ కదా, ఒక మంచి కథ చెప్పి నన్ను ఎంటర్టైన్ చేయి. చంపుతానంటే కథలెక్కడి నుండి వస్తాయి సార్? సర్లే, గేమ్ మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. ముచ్చట పడుతున్నావు కదా. చంపాలి, చంపద్దు. చంపాలి, చంపద్దు. చంపాలి, చంపద్దు. చంపాలి, చంపద్దు. ఏరా అంతా నీ ఇష్టమేనా? ఈ రోజు నాకు నచ్చలేదు, ఇంకో రోజుతో ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ రోజే నీ ఫేట్ డిసైడ్ చేస్తుంది. చంపాలి, చంపద్దు. చంపాలి, చంపద్దు. చంపాలి, చంపద్దు. చంపాలి, చంపద్దు. ఏరా చంపేస్తావా? నేను చూసుకుంటాలే. ఆ తర్వాత ఏం జరిగింది సార్? ఎండింగ్ ఏంటి? అంతమంది తెలుసుకోవాలనుకుంటే వేచి ఉండాల్సిందే. అలా కాకుండా ముందు తెలుసుకుంటే ఆ తర్వాత నువ్వు మిగిలవు. ఏంటి సార్, నాకు అర్థం కాలేదు. ఏం లేదయ్యా, ఎండింగ్ అంటే తెలిసిపోతే నా వాళ్ళు ఎవడు చదువుతాడు? సుదీప్ చంద్ర వివేక్ని చంపేస్తే హీరో గెలుస్తాడు, హ్యాపీ ఎండింగ్ అవుతుంది. అదే వివేక్ సుదీప్ చంద్రని చంపేస్తే సాడ్ ఎండింగ్ అవుతుంది. మీరు ముందు రాసిన 2 novelsలో హ్యాపీ ఎండింగే కదా సార్, మరి దీన్ని ఎలా ఎండ్ చేయాలనుకుంటున్నారు? చూడమ్మా, ఒకటి గుర్తుపెట్టుకో, రచయితకి హీరోలు విలన్లు భేదాలు ఉండవు, అది కేవలం పాత్రలు మాత్రమే. వేటిగా న్యాయం చేయాలో వాటికంత చేస్తాను. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. సార్, ఆ మర్డర్ అయిన అతని పేరేంటి? సుదీప్ చంద్ర. సుదీప్ చంద్ర అన్న. నువ్వు అనుకుని కరెక్టే, మర్డర్ చేసి నేనే. నీకు ముందే చెప్పా, అంతమంది తెలుసుకుంటే నువ్వు మిగిలవని. నీకెలా తెలిసింది?
రే అడిగాడు. షిప్లో తెచ్చాడు. రే నేను నా మ్యాగజైన్ గురించి కనుక్కున్నాను. అందులో యశ్వంత్ అనే జర్నలిస్టే లేడంట. అని ఖచ్చితంగా ఎవరో పోలీస్ పంపుంటాడు. అర్థమైంది, నేను చూసుకుంటాను. రే ఇన్స్పెక్టర్, అనుమానాలు వస్తే సాక్ష్యాలను సంపాదించాలి. ఇలా మనుషులు పంపితే సవాలుగానే మారుతారు. నన్ను పట్టుకోలేవు, ఎందుకంటే అందు దృష్టిలో నేను ఒక రచయితని. ఎవరికీ తెలియదు, నేను సైకో.